ఉన్నారు. అదే సందర్భంలో ఒక్కసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణన్న, ఇప్పుడు జాతీయ రాజకీయాలు, సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు, జాతీయ స్థాయి అంశాలు మాత్రమే ప్రభావితం చేస్తాయి అనేది పూర్తి స్థాయిలో వాస్తవం కాదు అనేది గతంలో అనేక సందర్భాల్లో రుజువైనటువంటి పరిస్థితి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఒక ప్రాంతీయ పార్టీ అతి ఎక్కువ ప్రతిపక్ష సీట్లు పొందినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. దానికి మనం ప్రత్యక్ష సాక్షులం. అక్కడ అట్లాంటి రాజకీయాల నుంచి మొదలు పెడితే గత 10 ఏళ్లలో రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మొత్తం తెలంగాణ సెంటిమెంట్ చుట్టే తిరిగినటువంటి పరిస్థితి. ఈసారి జాతీయ రాజకీయాల్లో జాతీయ అంశాలు, ప్రధానమంత్రి అభ్యర్థిత్వం, వీటి కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయని భావించాలా, లేదా దానికి విరుద్ధంగా యథాతథంగా గతంలో ఉన్నటువంటి విధానమే ఉన్నట్టుగా భావించాలా? ఇప్పుడు ప్రధాన పార్టీలు ఆకర్షణీయమైన నినాదాలు ఇస్తే మాత్రం సరిపోదు. ఓకే, బలమైన ఆర్థిక విధానాలు, ప్రజలకు మేలు చేయగలిగే విధానాలు వాళ్ళు ముందుకు తేవాలి. అటువంటి విధానాలను కాంగ్రెస్ తేవాలి, బీజేపీ తేవాలి. బీజేపీ నాకు సంబంధించి నేను అనుకోవడం ఏంటంటే ప్రజల్ని ఎమోషనల్ గా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఎమోషనల్ గా అంటే రామ మందిరం ఒక ఇష్యూ, మిగతా ఇష్యూ కాశ్మీర్ 370 ఇట్లాంటి ఇష్యూస్ మీద పోతున్నది తప్ప పేద ప్రజలకు లాభం చేసే ఆర్థిక విధానాల గురించి బీజేపీ ఎక్కువ ఫోకస్ ఇవ్వడం లేదనేది నా అంచనా. ఓకే, అదే విధంగా కాంగ్రెస్ కూడా బలమైన ఆర్థిక విధానాలు, ఇప్పుడు పాంచ్ న్యాయ అనేది కూడా ఆకర్షణీయమైనదే, ప్రజలను ఆకర్షించేదే, ప్రజలు దానికి ఆకర్షితులు అయ్యారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రజలు అన్ని హామీలను అమలు చేయకపోవడం వల్ల కొంత నిరాశగా ఉన్నారు. కానీ అదే సందర్భంలో నేను లైవ్ షోకి వచ్చే ముందు ఒక వ్యాఖ్య చదివి వచ్చాను. ఒక మిత్రుడు, ఒక మిలాడ్ని, ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ రాసినటువంటి దీని మీద ఒక నెరేషన్ చదివి వచ్చాను. కొంతమందికేమో దీంట్లో సంక్షేమం కనిపిస్తోంది, కొంతమందిలోకేమో సంస్కరణ కనిపిస్తోంది, కొంతమందికేమో దీంట్లో అభివృద్ధి కనిపిస్తోంది. అసలు మొత్తం మీద దీనికి సంబంధించిన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి అనే ప్రశ్న మాత్రం అందరి మనసులో తొలుస్తోంది అనేది ఒక మాట చదివి వచ్చాను. దీన్ని ఎట్లా చూడాలి? దట్ మే బి ట్రూ. ఆదాయ వనరులు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వనరులు సమీకరించుకోవాలి, ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో వాటికి తగ్గించుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు, పొదుపు కార్యక్రమాలు కూడా. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పొదుపు కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తలేదు. అది నిధులు సమకూర్చుకోవాలి. అయితే 3 నెలల కాలంలోనే అంతా చేయాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఓకే, ఇంకా టైం ఇస్తారు ప్రజలు. అంటే ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి 5 న్యాయపత్రం ఏదైతే ఉందో దాంట్లో కొంతమందికి సంక్షేమం కనిపిస్తోంది, కొంతమందికి అభివృద్ధి కనిపిస్తోంది, కొంతమందికి రిఫార్మ్స్ కనిపిస్తోంది, కొంతమందికి అందరికీ మాత్రం ఈ మనీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించిన ప్రశ్న తలెత్తుతోంది అనేది. నిధులు అదే చెప్తున్నానండి, నిధులు అతి ఎక్కువ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టాలి. ఓకే, కొన్ని కార్యక్రమాలకు నిధులు తగ్గించుకోవచ్చు, పొదుపుగా వాడుకోవచ్చు, ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఉదాహరణకు చెప్తున్నానండి, గతంలో ముఖ్యమంత్రులు హెలికాప్టర్లు వాడేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అలవాటు చేసింది అనుకోండి, జిల్లా కేంద్రానికి పోవాలంటే కూడా హెలికాప్టర్లు పోతున్నారు. నాకు తెలిసి జలగం వెంకటరావు గారు గతంలో వైజాగ్ జలగం వెంకటరెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి అంతా ఎవరు వైజాగ్ వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ప్రెస్ లో ఒక బోగి బుక్ చేసుకుని వెళ్ళేవారు. అది ఎంత సేవ్ అవుతుంది? ఇప్పుడేమో అన్ని ఆడంబరమైన విధానాలు కొన్ని తగ్గించుకోవచ్చు. కార్లలో వెళ్ళడం నామోషిగా ఉంది. జిల్లాల పర్యటన కార్లలో కూడా వెళ్ళేవాడు, దగ్గరగా హైదరాబాద్ దగ్గరకు ఉండే కేంద్రాలకి. పొదుపు మార్గాలు వెతుక్కోవాలి ప్రభుత్వం, పొదుపు మార్గాలు వెతుక్కోవాలి, ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా వెతుక్కోవాలి. అవేమి ఆలోచించకుండా కొన్నిటికి లావిష్ గా ఖర్చు పెడుతూ ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోకుండా ముందుకు పోతే ఈ పథకాలను అమలు చేయడం కష్టం. అయితే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ముందడుగు వేయాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద 5 ఏళ్ల నుంచే ఆరోపణలు వచ్చాయి. ఆ వాగ్దానాలు నెరవేర్చడం లేదు, అదే లావిష్ గా అవినీతి ఆరోపణలు అన్ని పెరిగినాయి. కానీ ప్రజలు 10 ఏళ్ళు వెయిట్ చేశారు కదా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి. నా ఉద్దేశంలో ఎవరికైనా అంత టైం ఇస్తారనేది నా ఉద్దేశం. వెంటనే పడగొట్టడం కష్టం. చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు, అరాచకత్వం ప్రబలితే తప్ప ప్రజలు ప్రభుత్వాన్ని 5 ఏళ్లకే మార్చాలని అనుకోరు.